బులెటిన్లో డీటెయిల్ చూస్తే వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాటల్ని జగన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రసన్నని జగన్ పరామర్శించడం ఏంటని ధ్వజమెత్తారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, ఖండించాలని చెప్పారు. నల్లపరెడ్డిని మందలించాల్సింది పోయి జగన్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. నాయకుడే రెచ్చగొట్టే కింది స్థాయి నేతలు ఇష్టానుసారం మాట్లాడరా అని నిలదీశారు. ఏపీలో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే తోక కట్ చేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమి బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా. ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా. ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతా ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమి బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా. ప్రజలే అర్థం చేసుకుంటారు.